అప్పుడలా ఇప్పుడిలా మరి అంటగాగుతున్న కబ్జాదారులకు ఆడింది ఆట పాడింది పాటగా మారుతున్నది. వారి దోపిడీకి అంతే లేకుండా పోతున్నది. ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉంటున్నారు. దీనికి కారణం కబ్జాదారులు పార్టీ కండువా మార్చడమేనని రంగారెడ్డి జిల్లాలో జోరుగా చర్చ జరుగుతున్నది. శంషాబాద్ మండలం గన్సిమియాగూడలో ప్రభుత్వ భూముల కబ్జాపై ప్రభుత్వం మౌనంపై ఆంతర్యమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గన్సిమియాగూడ రెవెన్యూ పరిధిలో 2 సర్వే నెంబర్లు మాత్రమే ఉన్నాయి. సర్వే నెంబర్ 3లో కొంత పట్టా భూములు ఉండగా కొంత ప్రభుత్వ భూమి ఉంది. ఇక సర్వే నెంబర్ 4 పూర్తిగా ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే ఈ గ్రామానికి ఇప్పటికే నక్ష లేదు. ఈ భూములన్నీ నిజాం ప్రభుత్వం తమ అవసరాల కోసం పెట్టుకున్న భూములు. నిజాం అనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భూములను సాగు చేసుకోవడానికి పేదలకు ఇచ్చారు. కొంతమందికి సర్వే నెంబర్ 3లో పట్టాలు కూడా ఇచ్చారు. ఈ భూములను క్రయ విక్రయాలు చేయొద్దని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కలెక్టర్ జిల్లా రిజిస్ట్రేషన్ ఇటీవల స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సర్వే నెంబర్ 4లో ఉన్న భూమి ప్రభుత్వానికి సంబంధించిందని ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నెంబర్లోని భూములను 22A కింద చేర్చాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అయితే ఈ ప్రాంతంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండడంతో ఈ భూములపై బడాబాబుల కన్ను పడింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం సుమారు 15 కోట్లు పలుకుతుంది. దాంతో ఈ భూములను కాజేయటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కండువా కప్పుకొని ప్రయత్నం చేస్తున్నారు. కండువా కప్పుకొని భూదందా చేసుకుంటున్నారు. మరి వీళ్ళందరినీ కూడా దుయ్యబట్టవలసినటువంటి బాధ్యత ప్రజలదే. ప్రభుత్వం ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నది. ఇలాంటి భూబకాసూరులను కండువా వేసుకొని భూబకాసూరులను ఖచ్చితంగా ప్రజలు వాళ్ళను బుద్ధి చెప్పాలవలసినటువంటి బాధ్యత ఉన్నది. దానికి ప్రజా అసెంబ్లీ ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. తప్పకుండా ప్రజా అసెంబ్లీని మీరందరూ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రజా అసెంబ్లీని ప్రజల్లోకి తోసేయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను.